I am Anita, Assistant Professor of History, Pingley Gout College for Women, Vaddepalli, Varangal. ఈరోజు మనం శివాజీ ఏ విధంగా విజయం సాధించి మహారాష్ట్రలో స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. శివాజీ భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న హిందూ చక్రవర్తిగా మొఘలుల కాలంలో పేరుగాంచడం జరిగింది. మరి ముఖ్యంగా మొఘలుల సామ్రాజ్యవాదం కూడా మహారాష్ట్రలో రాజకీయ జాగృతికి దోహదం చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తులు హిందూ రాజ్యాలతో పాటుగా ముస్లిం రాజ్యాలపై కూడా వారు దాడులకు సిద్ధపడడం జరిగింది. ముఖ్యంగా దక్కన్ సుల్తాన్లు షియా మతానికి సంబంధించిన వారు, మొఘలులు సున్నీ మతానికి సంబంధించిన వారు. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యన విద్వేషాలు చెలరేగి యుద్ధాలకు దారితీయడం జరిగింది. దాంతో షియా మతస్థులైన దక్కన్ సుల్తాన్లు మహారాష్ట్రతో చేతులు కలపడం జరిగింది. ఈ పరిస్థితి మహారాష్ట్రలకు సదావకాశంగా మారడం జరిగింది. ఇలా మహారాష్ట్ర యొక్క రాజకీయ ప్రాబల్యం అనేది దక్షిణ భారతదేశంలో పెరగడం జరిగింది. మహారాష్ట్రలో మొఘలుల పట్ల ద్వేషం రగులుతున్న సమయంలో శివాజీ జన్మించాడు. అహ్మద్నగర్ రాజ్య పతనానంతరం భక్తి ఉద్యమం వల్ల ఉత్తేజితులైన మహారాష్ట్రలు సమర్థవంతమైన రాజకీయ నాయకుడు లేక సంక్షోభానికి గురయ్యారు. మాలిక్ అంబర్ ప్రోత్సాహంతో మహారాష్ట్రలు రాజకీయ సైనిక రంగాల్లో సుశిక్షితులు కావడం జరిగింది. ఫలితంగా వారిలో స్వాతంత్ర కాంక్ష రోజురోజుకు పెరగసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీ జన్మించడం మహారాష్ట్రల అదృష్టంగా మనం చెప్పవచ్చు. ప్రజలలో చెలరేగుతున్న భావాలను అర్థం చేసుకొని వారిని స్వేచ్ఛా జీవులను చేయడానికి శివాజీ ఎంతో గణనీయమైన కృషి చేశాడు. శివాజీ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, అతడు మహారాష్ట్ర జాతిపిత, మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, మహారాష్ట్ర స్వాతంత్రాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి శివాజీ. శివాజీ క్రీస్తు శకం 1627 నుండి 27లో జన్మించి 1680 వరకు జీవించడం జరిగింది. మహారాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే శివాజీకి ప్రముఖ స్థానం ఉంది. బాబర్ మాదిరి వంశస్థాపకుడుగా, అక్బర్ మాదిరి సామ్రాజ్య స్థాపకుడుగా, స్వాతంత్ర వీరుడుగా, జాతిపితగా, దాస్య విమోచకుడుగా, హిందూ ధర్మ రక్షకుడిగా శివాజీ ప్రఖ్యాతిగాంచాడు. శివాజీ స్థాపించిన రాజ్యం మొదట్లో చిన్నదే అయినా క్రమక్రమేణా విస్తరించి దేశవ్యాప్తమైంది. మొఘలాయులను విజయవంతంగా ఎదుర్కొని శివాజీ మహారాష్ట్రలకు విశేష గౌరవాన్ని సంపాదించి పెట్టాడు. ప్రముఖ చరిత్రకారుడైన జాదూనాథ్ సర్కార్ అభిప్రాయం ప్రకారం దక్కన్ రాజ్యాలలో పరమాణువుల మాదిరిగా చిన్నాభిన్నమైపోయిన మరాఠాలను కూడగట్టి సమైక్య మహారాష్ట్ర జాతిగా రూపొందించిన మహోన్నతుడు శివాజీ. ఈ కార్యసాధనలో బలీయమైన మొఘల్ పాదుషాల, బీజాపూర్ సుల్తాన్ల, పోర్చుగీస్ వారిని ఎదుర్కొన్న అసమాన శూరుడు శివాజీ. దేశ రాజకీయాల్లో మహారాష్ట్రల ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఆ కాలాన్ని మరాఠా యుగంగా పిలవడం జరిగింది. అంటే ఆ కాలంలో మహారాష్ట్రల విజృంభణ ఏ విధంగా ఉంది అనేది మనకు ఈ మరాఠా యుగంగా పిలవడంతో మనకు అర్థమవుతుంది. శివాజీ 1627 ఏప్రిల్ 20లో జున్నానగర్ సమీపంలోని శివనీర్ దుర్గంలో జన్మించాడు. అతని తండ్రి పేరు షాజీ భోన్స్లే, తల్లి జిజియాబాయ్. షాజీ భోన్స్లే అహ్మద్నగర్, బీజాపూర్ రాజకీయాలలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. భోన్స్లే మరో వివాహం చేసుకుని శివాజీని, అతని తల్లిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందువల్ల శివాజీ తల్లికి మరీ దగ్గర కావడం జరిగింది. అతడు తన తల్లిని దేవతా స్వరూపునిగా భావించాడు. జిజియాబాయి ప్రభావం శివాజీపై మాటల్లో వర్ణించలేనిది. ఆమె భక్తి తత్పరురాలు.
కావడం వల్ల ఆ ప్రభావం శివాజీపై బలమైన ముద్ర వేసింది. చిన్నతనంలో జిజియాబాయి శివాజీకి రామాయణ మహాభారత కథలను వినిపించి అందులో హిందూ మత వీరుల వీరోచిత గాథలను గురించి వర్ణించి చెప్పేది. గోవులు, బ్రాహ్మణులు, మతం ఈ మూడు హిందూ మత ఔన్నత్యానికి ప్రతీకలనే భావన ఆయనలో ముద్ర వేసుకునేలా ఆమె హిందూ పురాణ కథల ద్వారా నేర్పించింది. జస్టిస్ రనడే అభిప్రాయం ప్రకారం తల్లి నేర్పిన విద్యలతో తనదైన శైలిలో ఒక గొప్ప వ్యక్తిగా, శక్తిగా రూపుదిద్దుకొని తన జీవితాన్ని ఉన్నత పదంలో మలుచుకున్న గొప్ప వ్యక్తి శివాజీ అని అతను పేర్కొనడం జరిగింది. శివాజీ ఆ స్థాయికి చేరుకోవడానికి తల్లి ప్రబోధనలు ఎంతో ఉపకరించాయని కూడా మనకు తెలుస్తుంది. శివాజీ తల్లి తర్వాత అతడిపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి దాదాజీ కొండదేవ్. ఈయన శివాజీ తండ్రి నేతృత్వంలో పూనాలో పనిచేసేవాడు. ఇతడు శివాజీ పైన ఎనలేని ప్రేమాభిమానాలు చూపేవాడు. దాదాజీ శివాజీకి గుర్రం స్వారీ, యుద్ధ నైపుణ్యం వంటి అన్ని క్షత్రియ విద్యలు నేర్పించడం జరిగింది. అంతేకాకుండా పరిపాలన మెలకువలను కూడా అతను నేర్పించాడు. తర్వాత మరొక ముఖ్యమైన వ్యక్తి సమర్థ రామదాస్. ఇతను శివాజీ యొక్క గురువు. మరియు తుకారాం, ఇతను శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు. వీరిరువురు శివాజీపై తమ ప్రభావాన్ని చూపించడం జరిగింది. సమర్థ రామదాసు తన శిష్యుడైన శివాజీకి ప్రజలను ఎలా కన్నబిడ్డల మాదిరి చూసుకోవాలో, ప్రేమ, కరుణ, జాలి వంటి గుణాలు ఎలా కలిగి ఉండాలో ఉపదేశం చేయడం జరిగింది. తల్లి కంటే తన మాతృదేశం గొప్పదనే భావన ప్రబోధిస్తూ అది స్వర్గంతో సమానమని, ఎల్లప్పుడూ నమ్మకం అనేది కలిగి ఉండాలని, అది లేనివాడు అంతా వ్యర్థమని సమర్థ రామదాసు బోధనల ద్వారా శివాజీ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా తుకారాం బోధనల ద్వారా ఆధ్యాత్మిక విషయాలపైన పట్టు సాధించి హిందూ మతం ధర్మాన్ని రక్షించడానికి శివాజీ పూనుకోవడం జరిగింది. ఈ విధంగా శివాజీ చిన్నతనం నుండే మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప దేశభక్తునిగా, స్వాతంత్ర కాంక్షను పెంపొందింపజేసుకొని మహారాష్ట్రకు స్వాతంత్రం సాధించాలని తన కలను శివాజీ చిన్నప్పటి నుండి పెంపొందించుకొని అది నెరవేర్చుకోవడానికి తన జీవితాంతం కృషి చేసి మహారాష్ట్ర స్వాతంత్రాన్ని రక్షించిన వ్యక్తిగా, మహారాష్ట్రను స్వతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా మనం శివాజీ గురించి చెప్పుకోవచ్చు. మొఘలుల కాలంలో మరి ఒక హిందువు ఈ విధంగా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది శివాజీ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలు విజృంభించడానికి ముఖ్యమైన కారణాలు వారి యొక్క భౌగోళిక పరిస్థితులు. మహారాష్ట్ర మొత్తం కొండలతో నిండి ఉన్న ప్రాంతం. భూభాగం అనేది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ దుర్భేద్యమైన జీవన పరిస్థితి అనేది ఉంది. ముఖ్యంగా తపతీ నది నుంచి వార్ధా నది ఒడ్డున ఉన్న చాందా వరకు మహారాష్ట్ర వ్యాపించి ఉంది. మరాఠాల నివాస ప్రాంతం ప్రత్యేక లక్షణాలతో రూపుదిద్దుకుంది. దక్కన్ పీఠభూమి పశ్చిమ తీరంలో ఉన్న త్రిభుజాకారం గల ప్రాంతం వీరి యొక్క నివాసం. వింధ్య, సాత్పుర పర్వతాలు, నర్మదా, తపతీ నదులు వారి సహజ సరిహద్దులు. పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణులు మహారాష్ట్రకు పెట్టని కోటగోడలు. దుర్భేద్యమైన కొండల నడుమ ఉండటం వలన ఈ ప్రాంతం బయట నుంచి దాడి చేసేవారి నుంచి పూర్తిగా రక్షణ వలయంలో ఉంది. ఈ ప్రాంతం కొండలు, కోణాలతో నిండి ఉన్నందువల్ల మహారాష్ట్రులు ముఖ్యంగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని విజయవంతంగా చేపట్టగలిగారు. మారుమూల ప్రాంతాల్లో దాక్కున్న సైనికులను, శత్రువులను సైతం మరాఠీలు ఇట్టే పసిగట్టి తమ యొక్క గెరిల్లా యుద్ధతంత్రంతో వారిని మట్టుబెట్టేవారు. వారిపై దండెత్తిన వారికి మరాఠాలంటే ప్రాణభయం ఉండేది. విడివడిన కొండలనే దుర్గాలుగా చేసుకొని ఎల్లవేళలా యుద్ధానికి సంసిద్ధంగా ఉండేవారు. కాబట్టి జాదూనార్
సర్కార్ మరాఠీలలో ఉన్న ధైర్యం, శక్తియుక్తులు, సమన్వయ సహకారం వంటి లక్షణాలే వారి ఔన్నత్యానికి ప్రతీకలని పేర్కొనడం జరిగింది. మహారాష్ట్ర పర్వతాలతో నిండి ఉండడం వల్ల వాతావరణం శీతలంగా ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. భూములు సారవంతమైనవి కావు. దానిలో ఒక కొంకణ్ ప్రాంతం తప్ప మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతం, కొంకణ్ ప్రాంతం అంటే తీర ప్రాంతం, అది తప్ప మిగిలిన భూభాగం ఏది కూడా వ్యవసాయానికి అనుకూలం కాదు. అందువల్ల మహారాష్ట్ర ప్రజలు కష్టించి పనిచేసి జీవించడానికి అలవాటు పడ్డారు. ఉన్న కొద్దిపాటి భూమిపై వారు విపరీతమైన అభిమానాన్ని, ప్రేమను పెంచుకున్నారు. కుటుంబ పోషణార్థం మహిళలు సైతం పురుషులతో సమానంగా కష్టించి పనిచేసేవారు. ప్రకృతి శక్తులను ఎదిరించి నిలబడగలిగినందువల్ల వారు స్వావలంబన, ధైర్యం, పట్టుదల, నిరాడంబర జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. ఇవే లక్షణాలు వారిలో లేకుండా ఉంటే వారు తప్పకుండా ఆకలి బాధలతో అలమటించేవారు. ఈ లక్షణాలే మహారాష్ట్రలో స్వాతంత్ర కాంక్షను పెంపొందించి మొఘలులను ఎదుర్కోవడానికి దోహదం చేశాయి. మరి ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక ఉద్యమాలు కూడా మహారాష్ట్రలో స్వాతంత్రాన్ని కాంక్షించే విధంగా దోహదపడడం జరిగింది. ముఖ్యంగా భక్తి ఉద్యమకారుల యొక్క ఉపన్యాసాలు మహారాష్ట్ర ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను పెంపొందించాయి. ఈ విధమైన నాయకుల ప్రబోధాలు మహారాష్ట్రలో కనువిప్పు కలిగించాయి. ఈ ఉద్యమం వల్ల సాంప్రదాయంగా వస్తున్న జాతి వైషమ్యాలు, కుల పోరాటాలు, వర్గ వైషమ్యాలు చాలా వరకు మహారాష్ట్రలో తొలగిపోయాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఉత్తేజితులై భక్తి ఉద్యమంలో పాల్గొని మహారాష్ట్రల ఐక్యతకు నడుం బిగించి శివాజీ నాయకత్వంలో చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని వారు సృష్టించారు. శివాజీ సమర్థ రామదాసును తన గురువుగా ఎంచుకోవడం జరిగింది. మరి రామదాసు మహారాష్ట్ర జనబాహుల్యంలో బ్రహ్మాండమైన గౌరవ ప్రతిష్టలు కలిగి ఉన్న వ్యక్తి. ఇతడు దాసబోధ అనే గ్రంథం ద్వారా సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాల మీద, సాంఘిక దురాచారాల మీద మరి ఇతను విమర్శించడం జరిగింది. అంతేకాకుండా మరాఠీ భాషను, మతాన్ని, జాతిని పునరుజ్జీవింపజేశాడు. మహారాష్ట్ర ధర్మం అనే కొత్త సూత్రం ద్వారా మహారాష్ట్రలో రాజకీయ ఐక్యత సాధించాలని తన శిష్యులకు బోధించాడు. సమర్థ రామదాసు బోధనలతో ప్రభావితుడైన శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని కాంక్షించడం జరిగింది. స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని కాంక్షించడమే కాకుండా దాన్ని సాధించేందుకు శివాజీ తన జీవితాంతం పోరాడడం జరిగింది. చివరగా తన యొక్క కలను సాకారం చేసుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా శివాజీ పట్టాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మహారాష్ట్రలో సాధించిన సాంస్కృతిక పునరుజ్జీవనమే వారి రాజకీయ ఆవిష్కరణకు కారణం కావడం జరిగింది. మరాఠీ సాహిత్యం, భాష కూడా ప్రజల్లో ఐకమత్య సాధనకు కృషి చేయడం జరిగింది. భక్తి ఉద్యమ ప్రవక్తలు మహారాష్ట్రలో అన్ని వర్గాల వారికి అర్థమయ్యే రీతిలో మరాఠీ భాషలో అనేక రచనలు కొనసాగించారు. తుకారాం, రామదాస్, వామన పండిట్ వంటి భక్తి పండిట్లు వారి యొక్క భక్తి గీతాలను పాడుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ భక్తి గీతాల ద్వారా ప్రజలందరూ కూడా దేశభక్తిని పెంపొందించుకోవడం జరిగింది. సాంస్కృతిక సేవల వల్లనే శివాజీ రాజకీయంగా ఐకమత్యం పెంపొందించడంతో తన యొక్క స్వాతంత్రాభిలాషను అతను నెరవేర్చుకోవడం జరిగింది. దక్కన్ సుల్తాన్ల పతనం కూడా శివాజీకి కలిసి వచ్చింది. దక్షిణ భారతదేశంలో దక్కన్ సుల్తాన్ల పతనం శివాజీ విజృంభణకు దారితీసింది. మొఘలుల సామ్రాజ్యవాదం కూడా మహారాష్ట్రల రాజకీయ జాగృతికి దోహదం చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని శివాజీ మహారాష్ట్రలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది. శివాజీ తన విజయ పరంపరకు 19వ ఏట శ్రీకారం చుట్టడం జరిగింది. క్రీస్తు శకం 1646లో బీజాపూర్ సైనికాధికారి నుంచి తోరణ కోటను వశం చేసుకోవడం జరిగింది.
అక్కడ అతడికి అపార ధనరాశులు లభించాయి. ఆ తర్వాత రాయగఢ్ కోటను వశం చేసుకొని దానిని పునర్నిర్మించాడు. తర్వాత శంభూజీ ఏహెట్ నుంచి సూపను వశం చేసుకోవడం జరిగింది. క్రీస్తు శకం 1647లో కొండలను ఆక్రమించడం జరిగింది. దాదాజీ కొండదేవ్ మరణానంతరం తన తండ్రి నుంచి సంక్రమించిన యావదాస్తిని శివాజీ వశం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బారామతి, ఇందూపురలను నేరుగా తన ఏలుబడిలోకి శివాజీ తెచ్చుకోవడం జరిగింది. అనంతరం చకాన్, కొండన దుర్గాలను పూర్తిగా వశం చేసుకోవడం జరిగింది. చకాన్, కొండనల ఆక్రమణ తర్వాత శివాజీ తన దృష్టిని కొంకణ్ ప్రాంతం వైపు మరల్చాడు. అబాజీ నేతృత్వంలో కళ్యాణ్ వైపు సేనలు నడిపించడం జరిగింది. ఠానా జిల్లాలోని కళ్యాణ్ దుర్గం శివాజీ ఆధీనంలోకి వచ్చింది. అటు నుంచి దక్షిణ ప్రాంతం వైపున కొలాబా జిల్లా వైపు తన సేనలు నడపడం జరిగింది. ఇది బీజాపూర్ అధికారులకు వణుకు పుట్టించింది. ఏదో విధంగా శివాజీని అదుపు చేయాలనే ఉద్దేశంతో వారు శివాజీ తండ్రి షాజీ భోన్స్లేను ఖైదు చేయడం జరిగింది. దాంతో బీజాపూర్పై దండెత్తాలనే కోరిక ఉన్న తన తండ్రి బీజాపూర్ సైన్యం చేతిలో చిక్కుకుని ఉన్నందువల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతడు తన దండయాత్రలకు కొంతకాలం విరామం ఇచ్చాడు. చివరకు శివాజీ తన సైనిక చర్యలను ఆపి కొండన దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాకు అప్పగించి తన తండ్రికి విముక్తి కల్పించాడు. క్రీస్తు శకం 1649లో షాజీని జైలు నుంచి విముక్తి చేయడమైంది. తన తండ్రిని విడుదల చేసిన కారణంగా శివాజీ క్రీస్తు శకం 1649 నుంచి 1655 వరకు 6 సంవత్సరాల పాటు యుద్ధాలు నిలిపివేశాడు. అయితే ఈ 6 సంవత్సరాల్లో అతడు తన సైన్యాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడంలో నిమగ్నం కావడం జరిగింది. శివాజీ యుద్ధ చర్యలు క్రీస్తు శకం 1656 జావలి ఆక్రమణతో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో శివాజీ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రతాప్ కోటను నిర్మించడం జరిగింది. అనంతరం కళ్యాణ్ సమీపంలోని పోర్చుగీసు స్థావరం డామన్ను కొల్లగొట్టి అపార ధనరాశులను శివాజీ తన వశం చేసుకోవడం జరిగింది. శివాజీ సాధించిన విజయాలు బీజాపూర్ సుల్తాన్ను కలవరపరిచాయి. దాంతో బీజాపూర్ పాలకులు శివాజీతో పోరు చేయడానికి యుద్ధానికి సన్నద్ధం కావడం జరిగింది. అఫ్జల్ ఖాన్ నేతృత్వంలో భారీ సైన్యం శివాజీ మీదకు నడిచింది. గుర్రం నుంచి దిగకుండానే శివాజీని ఇనుప సంఖ్యలతో బంధించి బీజాపూర్కు తరలిస్తాను అని అఫ్జల్ ఖాన్ బీజాపూర్ దర్బార్లో ప్రగల్భాలు పలకడం జరిగింది. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వ్యక్తిగా తనకు తాను గొప్పలు చెప్పుకున్న అఫ్జల్ ఖాన్ క్రీస్తు శకం 1659లో పండరీపురం చేరుకొని విఠోబా దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశాడు. అనంతరం ప్రతాప్గఢ్ చేరి కృష్ణాజీ భాస్కర్ని శివాజీ వద్దకు పంపాడు. మొదట సందేహపడినప్పటికీ శివాజీ అఫ్జల్ ఖాన్ని కలుసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఇరు వర్గాల వారు కలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లతో రంగం సిద్ధం చేయడం జరిగింది. శివాజీ ఎంపిక చేసుకున్న సైన్యాన్ని అడవిలో ఉంచి ఇనుప కవచం ధరించి అఫ్జల్ ఖాన్ను కలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు ముందు జాగ్రత్తగా చేతులకు పులిగోళ్లను కూడా తగిలించుకున్నాడు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా ఒకరినొకరు కౌగిలించుకొని తమ మనోభావాలను వ్యక్తీకరించుకోవడానికి ఉద్యుక్తులైనప్పుడు అఫ్జల్ ఖాన్ తన కుయుక్తి ప్రదర్శించి శివాజీని తన బలమైన ఇనుప కౌగిలిలో బంధించి తన కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడు. శివాజీ అతి కష్టం మీద అఫ్జల్ ఖాన్ కౌగిలి నుంచి విడిపించుకొని ఇరువురి మధ్య కత్తి యుద్ధం సాగింది. దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన అఫ్జల్ ఖాన్పై శివాజీ తన వాడి అయిన పులిగోళ్లతో దాడి చేసి చంపేశాడు. అదే అదనుగా భావించిన మరాఠా సైన్యం అఫ్జల్ ఖాన్ సైన్యంపై పడి నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టింది. శివాజీకి అఫ్జల్ ఖాన్కు చెందిన సమస్త ఆయుధ సామాగ్రి, ఖజానా, గజ అశ్వబలాలు, ఒంటెలు శివాజీ వశం చేసుకోవడం జరిగింది. అనంతరం పన్హాల, వసంతగఢ్, కేల్నా ఇతర కోటలను శివాజీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కోటలన్నింటిలో లభ్యమైన ధనరాశులతో శివాజీ క్రీస్తు శకం 1660లో రాయగఢ్కు చేరుకోవడం జరిగింది. అఫ్జల్ ఖాన్ దాడి విఫలమవడంతో శివాజీ వెనుదిరిగి చూడకుండా
తన విజయ పరంపరను కృష్ణానది పరివాహక ప్రదేశం వరకు కొనసాగించాడు. ఆ తర్వాత కూడా బీజాపూర్ సంస్థానాధీశులు మరోమారు శివాజీపై దండెత్తే ప్రయత్నం చేయలేదు. బీజాపూర్ సంస్థానాధిపతులను శివాజీ పూర్తిగా ఓడించి దక్షిణ భారతదేశంలో తన విజయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ విధంగా బీజాపూర్ సంస్థానాధిపతులనే కాకుండా శివాజీ మొఘలులను కూడా వదిలిపెట్టలేదు. మొఘలుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కూడా అతడు దండయాత్రలు ప్రారంభించాడు. ఆనాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు దీనిని చిన్న విషయంగా పరిగణింపకుండా శివాజీ దండయాత్రలను నివారించడానికి తన మేనమామ షయిస్తా ఖాన్ను దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించాడు. షయిస్తా ఖాన్ శివాజీ సేనలను ఓడించి కొన్ని ప్రాంతాలను వశం చేసుకోవడం జరిగింది. అయితే శివాజీ సేనలు మొఘల్ సైనికులకు నరకం చూపిస్తుండటంతో వారిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహం రచించేందుకు షయిస్తా ఖాన్ వానాకాలంలో పూనాలో బస చేశాడు. ఆ ప్రదేశం శివాజీకి సుపరిచయమైంది కావడంతో శివాజీ తన వెంట కేవలం 400 మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని పూనా చేరి షయిస్తా ఖాన్ విడిదిపై రాత్రి సమయంలో మెరుపు దాడి చేశాడు. షయిస్తా ఖాన్కు పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. శివాజీకి లభించిన విజయం వల్ల అతడి గౌరవం భారతదేశం అంతటా విస్తరించింది. అనంతరం 1663లో శివాజీ సైన్యం పూనాను స్వాధీనం చేసుకుంది. 1664 జనవరి 10న శివాజీ సుశిక్షితులైన 4000 మంది సైన్యంతో అత్యంత భాగ్యవంతమైన రేవు పట్టణం సూరత్పై దాడి చేశాడు. దీంతో నగరంలో గందరగోళం ఏర్పడింది. సూరత్ రాష్ట్ర పాలకుడైన ఇనాయత్ ఖాన్ కోటలో తలదాచుకొని శివాజీతో సంప్రదింపులు జరపడానికి ఒక రాయబారిని పంపించడం జరిగింది. రాయబారిని ఖైదు చేసి శివాజీ సూరత్ పట్టణాన్ని 4 రోజుల పాటు దోచుకున్నాడు. ఈ దాడిలో శివాజీకి ₹1 కోటి ధనరాశులు లభ్యమయ్యాయి. పురందర్ సంధి క్రీస్తుశకం 1665లో ఔరంగజేబ్ శివాజీని నిలువరించడానికి రాజా జైసింగ్ని దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించాడు. రాజా జైసింగ్ తన మేధస్సుతో శివాజీ రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించి దిగ్బంధనం గావించాడు. మరాఠా రాజ్యంలో అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి. విధిలేని స్థితిలో శివాజీ రాజా జైసింగ్తో సంధి కుదుర్చుకునేందుకు సిద్ధపడ్డాడు. క్రీస్తుశకం 1665లో జరిగిన ఈ సంధిని పురందర్ సంధిగా వ్యవహరిస్తారు. ఈ ఒప్పందంలో శివాజీకి చెందిన 23 సంస్థానాలను మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేసేందుకు శివాజీ అంగీకరించడం జరిగింది. శివాజీ కుమారుడు శంభూజీని మొఘలుల మున్సబ్దారుగా నియమించడమైంది. సాలుకు అంటే సంవత్సరానికి 4 లక్షల ఆదాయాన్నిచ్చే ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉన్న 23 కోటలను మొఘలులకు స్వాధీనపరచడానికి, మొఘలులకు అనుకూలుడుగా ఉండడానికి శివాజీ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా బీజాపూర్ను జయించడానికి మొఘల్ సైన్యానికి సాయం అందించేందుకు కూడా శివాజీ అంగీకరించాడు. అందుకు ప్రతిఫలంగా రాయగఢ్ కోటలోను బీజాపూర్లోను చౌత్ సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసుకునే హక్కును శివాజీకి ఇవ్వడానికి ఔరంగజేబ్ అంగీకరించాడు. రాజా జైసింగ్ దౌత్యం మేరకు శివాజీ అతని కుమారుడు శంభూజీ క్రీస్తుశకం 1666 మే 9న ఆగ్రా కోటను సందర్శించారు. శివాజీ ఆశించిన విధంగా అతనికి మొఘలు ఆస్థానంలో గౌరవ మర్యాదలు లభించలేదు. దాంతో శివాజీ బహిరంగంగా మొఘలుల చక్రవర్తి ఔరంగజేబును దూషించాడు. తద్వారా శివాజీ మొఘలుల చేత బందీ కావించబడ్డాడు. అయినా అతడు తన ధైర్య సాహసాలను కోల్పోలేదు. అనారోగ్యంతో ఉన్నట్టు నటించి శివాజీ అతని కుమారుడు శంభూజీ ఇరువురు జైలులో పండ్లను పంచడం జరిగింది. ఆ విధంగా పళ్ళను పంచుతున్నట్టుగా నటించి ఆ పళ్ళ బుట్టల్లోనే వారు దాక్కొని కోట వెలుపలికి రావడం జరిగింది. మారు వేషంలో సన్యాసి వేషంలో శివాజీ తిరిగి మరాఠాను చేరుకోవడం జరిగింది. శివాజీతో మంతనాలు జరపడానికి ఆనాటికి మొఘలులు సిద్ధంగా లేరు. వారు ఉత్తర భారతదేశంలో ఆఫ్ఘన్లతో యుద్ధాల్లో తలమునకలై ఉన్నారు. దాంతో 2 సంవత్సరాలు మొఘలులు మహారాష్ట్రల మధ్య ఎలాంటి సైనిక చర్యలు జరగలేదు. శివాజీ పురందర్ సంధి షరతులకు
కట్టుబడగా దక్కన్ పాలకుడైన మౌజం రాకుమారుడు జస్వంత్ సింగ్ల సలహా మేరకు ఔరంగజేబ్ శివాజీని రాజుగా గుర్తించాడు. బీరార్లో అతడికి ఒక జాగీర్ని ఇచ్చి శివాజీ కుమారుడు శంభూజీని 5,000 పరగణాలు కలిగిన ప్రాంతానికి మున్సబ్దార్గా కూడా నియమించడం జరిగింది. కానీ ఈ శాంతి ఒప్పందం ఎంతో కాలం నిలబడలేదు. క్రీస్తు శకం 1670లో శివాజీకి మొఘలులకు మధ్య మరలా యుద్ధం ప్రారంభమైంది. అనేక మంది సైనికులు మొఘల్ సైన్యాన్ని వదిలి శివాజీ సైన్యంలో చేరడం జరిగింది. దీంతో శివాజీ అనేక కోటలను వశం చేసుకోవడానికి మార్గం సులభతరమైంది. క్రీస్తు శకం 1670లో అనేక మంది శివాజీకి కప్పం చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఆయా ప్రాంతాలను వారే పరిపాలించుకోవడం జరిగింది. క్రీస్తు శకం 1670లోనే శివాజీ మరోమారు సూరత్ను ముట్టడించి 66 లక్షల కప్పం పొందడం జరిగింది. క్రీస్తు శకం 1670 నుండి క్రీస్తు శకం 1674 వరకు మరాఠాలు ఎదురు లేకుండా విజయం పరంపర కొనసాగించారు. దీంతో దక్కన్లో మొఘలుల ఆధిపత్యానికి గండిపడింది. ఈ విధంగా శివాజీ అనేక విజయాలు సాధించి క్రీస్తు శకం 1674 నాటికి శివాజీ పెద్ద రాజ్యాన్ని జయించడం జరిగింది. తన రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగింది. రాయగఢ్ కోటను పునరుద్ధరించి క్రీస్తు శకం 1674 జూన్ 16న అత్యంత వైభవంగా శివాజీ పట్టాభిషేకం జరుపుకోవడం జరిగింది. ఛత్రపతి అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. బెనారస్కు చెందిన వేద పండితుడు గాగభట్ట ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, యూరోపియన్లు, వేలాది మంది ప్రజలు తిలకిస్తుండగా శివాజీ పట్టాభిషేకం జరిపించుకున్నాడు. ఈ సందర్భంగా శివాజీ ఛత్రపతి అనే బిరుదును స్వీకరించడం జరిగింది. దీంతో మహారాష్ట్రలో ఒక నూతన శకం ప్రారంభమైంది. పట్టాభిషేకం తర్వాత శివాజీ కర్ణాటకలో తన తండ్రి సంపాదించిన భూభాగాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకురావాలని సంకల్పించాడు. 1675లో తంజావూరును ముట్టడించాడు. దీంతో తంజావూరు పాలకుడు శివాజీ రక్షణను కోరడం జరిగింది. అందుకోసం గోల్కొండ సహాయం అవసరమని స్వయంగా శివాజీ గోల్కొండ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్య మంత్రులు అక్కన్న మాదన్నలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అనంతరం శివాజీ శ్రీశైలం, తిరుపతి, కాళహస్తిలను దర్శించి అప్పటికే అక్కడికి చేరుకున్న తన సైన్యాన్ని కలుసుకొని వెల్లూరు, జంజిలను స్వాధీనపరుచుకున్నాడు. పాండిచ్చేరి వద్ద ఉన్న ఫ్రెంచి వారితో స్నేహం చేసి కర్ణాటకలో అధిపతిగా ఉన్న షేర్ ఖాన్ను ఓడించి తూర్పు కోస్తానంతా ఆక్రమించాడు. మధుర నాయకరాజుల నుంచి 6 లక్షల హన్లను కప్పంగా కూడా పుచ్చుకోవడం జరిగింది. అనంతరం తుంగభద్ర, కావేరీ నదుల మధ్య ఉన్న ప్రాంతం అంతా కూడా శివాజీ ఆధీనంలోకి వచ్చింది. శివాజీకి లభించిన విజయం పరంపర వెంకోజీలో కలవరం కలిగించింది. ఇతడు తన సవతి తల్లి కుమారుడు. దాంతో అతడు శివాజీ ఆధిపత్యాన్ని అంగీకరించడం జరిగింది. పశ్చిమ తీరంలోని కర్ణాటక ప్రాంతాన్నంతా జయించి తూర్పున బ్రోచ్ వరకు దాడులను కొనసాగించి శివాజీ తిరిగి మహారాష్ట్ర చేరుకోవడం జరిగింది. ఈ విధంగా శివాజీ యొక్క రాజ్య విస్తీర్ణం కర్ణాటక దండయాత్రల అనంతరం శివాజీ యుద్ధాలు చేయలేదు. తన రాజ్యాన్ని విస్తరించి పెద్ద సామ్రాజ్యాన్ని అతను ఏర్పాటు చేయడం జరిగింది. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్య అని నామధేయం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తన రాజ్యాన్ని స్వరాజ్యం అని పిలవడం జరిగింది. స్వరాజ్య ఉత్తరాన నేడు ధర్మాపూర్గా వ్యవహరిస్తున్న రామానగర్ నుంచి దక్షిణాన గంగావతి నది వరకు విస్తరించి ఉంది. పూనా జిల్లాలో అనేక ప్రాంతాలు, సతారాయవత్తు, కొల్హాపూర్లో చాలా భాగం, మైసూర్లోని ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాలు, నేటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లా స్వరాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది. శివాజీ తాను జయించిన స్వరాజ్యంను 6 సంవత్సరాల పాటు పరిపాలించి తన 53వ ఏట 1680 ఏప్రిల్ 13న మరణించాడు. తన కడపటి రోజులలో శివాజీ తన కొడుకు శంభూజీ దుష్ప్రవర్తన వల్ల అశాంతి, ఆందోళనతో జీవించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఒక చిన్న పరిపాలన దక్షిణగా ఉన్న
షాజీ భోంస్లే యొక్క కుమారుడు అత్యున్నతమైన దశకు చేరుకొని మహారాష్ట్రలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసే స్థితికి, ఒక ఉద్యోగిగా ఉన్న షాజీ భోంస్లే యొక్క కొడుకు అయిన శివాజీ ఒక గొప్ప హిందూ సామ్రాజ్యాన్ని, స్వతంత్ర స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసే శక్తిగా ఆవిర్భవించడం అనేది శివాజీ యొక్క గొప్ప లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన యొక్క కోరికను శివాజీ హిందూ రాజ్య రక్షణే తన యొక్క జీవిత ఆశయంగా మార్చుకొని స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మరాఠా రాజ్య స్థాపకుడిగా మనం శివాజీని కీర్తించవచ్చు. థ్యాంక్ యూ.